ప్రజల సొమ్ము నీళ్ళ పాలైంది. పంపులు కొట్టుకపోయి నిండా ముంగిని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కూడా ఈ రోజు ఎకరం భూమి కూడా మనం సాగు చేసుకునే దుస్థితిలో ఏర్పడ్డది. గతంలో అదే కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి ఎన్నో ప్రాజెక్టులు యావత్ దేశంలో వందల ప్రాజెక్టులు నిర్మించి ఈరోజు కొన్ని లక్షల కోట్ల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నటువంటి సందర్భం. ఇదే తెలంగాణ రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర నుంచి నాగార్జున సాగర్ వరకు మరి వందల కోట్లతో నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఈరోజు కొన్ని లక్షల ఎకరాలకు కోట్ల ఎకరాలకు నీరు అందించి ఈరోజు రైతులను ఆదుకుంటున్నటువంటి వైరం మనం చూస్తా ఉన్నాం. కానీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్రలో చేతిలో నిర్మించినటువంటి కాళేశ్వరం ఈరోజు పూర్తిగా నీళ్ళ పారైపోయింది. పంపులు మునిగిపోయి కనీసం ఎకరం కూడా ఇప్పటివరకు సాగునీరు ఎకరాన్ని కూడా సాగునీరు ఇప్పించేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఎంతటి అవినీతి జరిగింది, ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని దుర్వినియోగం చేసిందో దీన్ని బట్టి అర్థమైతా ఉన్నది. మరి అదే కాకుండా ఈరోజు పాలమూరు రంగారెడ్డి 52,000 కోట్ల రూపాయలు, మళ్ళీ అదే 52,000 కోట్ల రూపాయలు కూడా అదే కాంట్రాక్టర్ చేతిలో పెట్టి అదే మెగా కృష్ణారెడ్డికి మళ్ళీ ఈ కాంట్రాక్ట్ కూడా అప్పచెప్పడం, తద్వారా వందల కోట్ల రూపాయల అవినీతి, 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులతో ఈరోజు తెలంగాణ సొమ్ముని నీళ్ల పాలు చేస్తా ఉన్నారు. మరి నాసిరకం జరుగుతున్నటువంటి పనిలో నిన్ననే ఆ పంపు చెట్టు కుప్పకూలి 5 కార్మికులు దుర్మరణం పాలైంది. మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు? కాళేశ్వరం మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు? పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు? ఆ కాంట్రాక్ట్ ఎందుకు బ్లాక్ లిస్ట్ చేయడం లేదు? ఆ కాంట్రాక్ట్ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? వెంటనే మెగా కృష్ణారెడ్డి మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయాల్సింది ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మెగా కృష్ణారెడ్డి ఇప్పటివరకు చేసినటువంటి పనులు దాని మీద ఒక కమిటీ వేసి ఒక కమిషన్ వేసి దాని మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు నీళ్ల పాలు చేస్తూ నాశరకమైనటువంటి పనులు చేపిస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం ఒకే కాంట్రాక్టర్ని ఎందుకు తెచ్చుకుంటా ఉన్నది? గ్లోబల్ టెండర్లకు ఎందుకు వెళ్ళడం లేదు? పర్మిషన్ లేకుండా, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ లేకుండా, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ లేకుండా ఎందుకు ఈ రకంగా ఈ నిర్మాణం చేయాల్సి వచ్చింది? అంత అర్జెన్సీ ఏముంది ప్రభుత్వానికి? మరి ఇప్పటి వరకు ఇంత జరుగుతున్నా, ఇంత కథనం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆయన మీద చర్య తీసుకుంటలేదు? దాని మీద ఎందుకు ఇప్పటి వరకు మరి చిన్న వాళ్ళ మీద ఈడీ కేసులు పెడుతున్నటువంటి ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద కానీ, మెగా కృష్ణారెడ్డి చేసిన నాశనక పనుల మీద కానీ, కాళేశ్వరం మీద కానీ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వాటి మీద ఎందుకు వెంటనే మరి ఈడీ సిబిఐ ఎంక్వైరీస్ ఎందుకు చేయడం లేదు? దాని మీద ఎందుకు కమిషన్ వేసి నిజ నిర్ధారణ ఎందుకు జరపడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దీనివల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి అనుబంధం నాకు మరొకసారి అనుమానం కల్పిస్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చేసే అవినీతి మీద, రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేస్తున్నటువంటి ప్రాజెక్టుల మీద జరిగే అవినీతి మీద మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు? దాని మీద ఎందుకు మరి కమిషన్ వేయడం లేదు? మరి దాని మీద మాకు అనుమానాలు వస్తా ఉన్నాయి. అన్ని రకాలుగా నాశనక పనులు చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే కమిటీకి, అదే కాంట్రాక్టర్కి ఈరోజు పాలమూరు రంగారెడ్డి 52,000 కోట్ల కాంట్రాక్ట్ మళ్ళీ ఆయన అప్పగించడం వెనుక ఆంతర్యం ఏముండదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఆయన మీద చర్య తీసుకొని క్రిమినల్ కేసు పెడితే, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా రికవరీ చేసుకునే అవకాశాలు ఉంటుంది. ఆయన మీద ఇలాంటి క్రిమినల్ కేసు మీరు ఫైల్ చేయడం లేదు, చర్య తీసుకోవడం లేదు. మరి నిన్న జరిగినటువంటి ఇష్యూ మీద వెంటనే నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, ఆ కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవాలి,
మెగా కృష్ణారెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టేసి ఆయన వెంటనే అరెస్ట్ చేయాల్సిందని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ ప్రాజెక్టుని, ఆ ఇన్సిడెంట్ ని జరిగిన అంశం మీద కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక కమిటీని వేసి మరి అక్కడికి మేము పంపించేసి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మరి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో పాటు మరి అదేవిధంగా సీనియర్ నాయకులందరితో పాటు మరి అక్కడ ఒక కమిటీ వేసి అక్కడికి పరిశీలనకు వెళ్లాల్సిందిగా మరి మేము పార్టీలో మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే దీని మీద ఒక సీనియర్ జడ్జితో ద్వారా లేకుంటే సీనియర్ అఫీషియల్ ద్వారా లేదంటే ఒక నిజ నిర్ధారణ కమిటీ ద్వారా ఈ వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మరి కాంగ్రెస్ కట్టిన యోగ కట్టడం కూడా ఇంత పెద్ద వరదలు వచ్చినా, ఇంత పెద్ద ఎత్తున మొన్న మీరు కడెం ప్రాజెక్టు కూడా మీరు చూసినట్లయితే బ్రీచ్ అయిపోయిందని చెప్పేసి చాలాసార్లు అనుమానాలు వచ్చినాయి. కానీ గతంలో కట్టినటువంటి స్టాండర్డ్ గా కట్టినటువంటి ఆ ప్రాజెక్టు కాబట్టి ఎంత పెద్ద వర్షాలు వచ్చినా కూడా కడెం ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ కానీ, లేకపోతే శ్రీపాద కానీ ఏ ప్రాజెక్ట్ అయినా కూడా బ్రీచ్ కాలేదు అన్నట్టు దానికి కారణం ఆ రోజు నాణ్యత కూడినటువంటి కార్యక్రమాలు, నాణ్యత కూడినటువంటి కాంట్రాక్ట్లు, ఒక నిబద్ధతతో మేము కాంట్రాక్ట్ చేయించినటువంటి ఇచ్చి చేయించినటువంటి సందర్భం. కానీ ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో ఈ రకమైన దుర్వినియోగం జరిగినప్పటికీ కూడా దాని మీద ఎంక్వైరీ చేయకపోవడం నిజంగా బాధాకరం, శోచనీయమని మరొకసారి తెలియజేస్తాను. తప్పకుండా దీని మీద మరి పార్టీలో కూడా అంతర్గతంగా మాట్లాడుతున్నాం. మరి దీన్ని విజిట్ చేయడానికి కూడా మేము మరి కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకులందరూ కూడా ఒకసారి విజిట్ చేసి దాని మీద అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి డెఫినెట్ గా దీని మీద కార్యక్రమం గతంలో తీసుకున్నాం. ఇప్పుడు చాలా సీరియస్ గా కూడా ఈ కార్యక్రమం తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ రోజు రీడిజైనింగ్ అనేది ఒక బోగస్ రీడిజైనింగ్ పేరు మీద మరి వేల కోట్ల రూపాయలు, దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు రెండు ప్రాజెక్టుల మీద కాళేశ్వరం మరి బాలమ రంగారెడ్డి మీద ఖర్చు పెట్టినటువంటి మరి 1,50,000 కోట్ల రూపాయల దుర్వినియోగం మీద కానీ, నాణ్యత మీద కానీ, మరి ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద కానీ మరి కనీసం దాని మీద ఎక్కడ భూమి కూడా సాగునీరు అందించలేని ప్రాజెక్టులు, ఈ తెలంగాణ గుడిబండలుగా మారినటువంటి ప్రాజెక్టుల మీద వాస్తవంగా కూడా మేము ఒక ఖచ్చితంగా నిజ నిర్ధారణ కమిటీతో పాటు న్యాయపరం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. I Dream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I Dream.